వెల్కమ్ టు విజయవిజ్ యూట్యూబ్ ఛానల్ అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే ములక్కాడ టమాటా కర్రీ చేశానండి. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. అయితే ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ తయారీ విధానం మీకు చెప్తానండి. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చెప్తానండి. కట్ చేసి పెట్టుకున్న టమాటా, ములక్కాడ, ఆనియన్స్, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, పచ్చిమిర్చి, కొత్తిమీర. ముందుగా గ్యాస్ వెలిగించుకొని మూకుడు పెట్టుకుందామండి. 2 స్పూన్స్ ఆయిల్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇవి బాగా వేయించుకోవాలండి. ఆనియన్ ముక్కల్ని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో ఆనియన్ ముక్కలు బాగా వేగాలండి. ఈ విధంగా ఎగినాయి కదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. 1/2 టీ స్పూన్ వేసుకుందాము. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన రాకుండా వేయించుకోవాలండి బాగా. అప్పుడైతే కర్రీ చాలా టేస్ట్గా వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఎగిపోయిందండి. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు కోసి పెట్టుకున్నాం కదండి. 2 టమాటాలండి ఇవి యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా బాగా వేయించుకోవాలండి. దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్నాం కదండి ములక్కాడ ముక్కలు, ఇవి కూడా వేసుకుందాం. ఇవి కూడా ఒకసారి బాగా వేసుకుందామండి. ఇప్పుడు కొంచెం పసుపు అండి, పసుపు యాడ్ చేసుకుందాం. అదేవిధంగా కారం అండి, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. వేసుకోవాలండి. సరే మళ్ళీ ఇవన్నీ కలుపుకుందాం. కాసేపు టమాటా ముక్కలు మగ్గనిద్దామండి. టమాటా ముక్కలు బాగా మగ్గాలండి. మగ్గితేనే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకుందాము. ఒకసారి మళ్ళీ వేయించుకుందాము. టమాటాలు మగ్గుతున్నాయండి. ఈ విధంగా టమాటాలు మగ్గాలి. టమాటాలు బాగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు మగ్గిపోయినాయి కదండి టమాటా ముక్కలు, వాటర్ యాడ్ చేసుకుందామండి. ములక్కాడలు ఉడకాలి కదండి, కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుందాము. వాటర్ వేసుకున్నాం కదండి. మూత పెట్టుకుని ఉడికించుకుందామండి. గ్యాస్ ఇందులో వేసుకుందాం, ఉడికించుకుందామండి. కొంచెంసేపు ఒకసారి మూత తీసి చూసుకుందామండి. ఉడుకుతుందండి ఇంకా టమాటా కర్రీ. కొంచెం ఉడకాలండి, కొంచెం వాటర్ కూడా ఉంది కదా, ఆ వాటర్ అంతా అయ్యే వరకు ములక్కాడలు బాగా ఉడకాలండి. ఇప్పుడు ఒకసారి చూసుకుందామండి కర్రీ రెడీ అయిందో లేదో. రెడీ అయిపోయిందండి మన కర్రీ. అయితే దింపుకునే ముందు
కొంచెం కట్ చేసి పెట్టుకున్నాం కదండి, కొత్తిమీర వేసుకుందాం. ఒకసారి మళ్ళీ కలుపుకుందామండి. రెడీ అయిపోయిందండి టమాటా ములక్కాడ కర్రీ. ఓ బౌల్లో తీసుకుందామండి. ఇలా బౌల్లోకి తీసేసుకున్నాం కదండి. అంతేనండి, చాలా ఈజీగా ములక్కాడ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.